శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత విభూతియోగః అధ్యాయము 10 శ్లోకము 21. ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ. తాత్పర్యము: నేను ఆదిత్యులలో విష్ణువను వాడను, ప్రకాశింపచేయువానిలో కిరణముల గల సూర్యుడను, మరుత్తులు అను దేవతలలో మరీచి అనువాడను, నక్షత్రములో చంద్రుడను అయి ఉన్నాను. వ్యాఖ్య: ఆదిత్యులు అదితి కుమారులు 12. వీరిని ద్వాదశాదిత్యులు అందురు. వారు దాత, మిత్రుడు, అర్యముడు, శక్రుడు, వరుణుడు, అంశువు, భగుడు, వివస్వంతుడు, పూష, సవిత, త్వష్ట, విష్ణువు అను పేర్లు కలిగి ఉన్నారు. మరుత్తులు 7. వారు క్రమముగా ఆవహుడు, ప్రవహుడు, నివహుడు, పరాహుడు, ఉద్వహుడు, సంవహుడు, పరివహుడు లేదా మరీచి అను పేర్లు కలిగి ఉన్నారు. ఆదిత్యులలో నేను విష్ణువును అను వాక్యము యొక్క అర్థము, ఆదిత్యులందరిలో విష్ణువను ఆదిత్యుని యందు తక్కిన వారి ఎందుకంటే నేను విశేషముగా అభివ్యక్తమగుచుందును అని అగును. అట్లే తక్కిన వాక్యముల యొక్క అర్థమును కూడా ఊహించుకొనవచ్చును. హరి ఓం తస్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.